వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి గతంలో ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ ప్రవేశిక గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రభుత్వ స్వరూపం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ స్వరూపం దీని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ స్వరూపంలో భాగంగా ముఖ్యంగా సార్వభౌమ లేదా దీన్నే సర్వసత్తాక అంటాం. ఆ పద వివరణ గురించి మనం గత వీడియోలో అధ్యయనం చేయడం జరిగింది. సర్వసత్తాక అన్నా ఒకటి, సార్వభౌమ అన్నా ఒకటి. దాని తర్వాత సామ్యవాద అనే పదాన్ని గురించి అధ్యయనం చేసినాం. సామ్యవాదం అంటే ఏంటి, సామ్యవాదానికి సంబంధించి భారతదేశ సామ్యవాదం ఏ విధంగా ఉంది అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ స్వరూపంలో నెక్స్ట్ పదమైనటువంటి లౌకిక అనేటువంటి పదాన్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. సరే, ముందుగా లౌకిక దేశం. సార్, లౌకిక అంటే ఏంటి చూద్దాం. సార్, భారతదేశం ఒక లౌకిక దేశం ఎందుకనగా అంటాడు. సరే చూద్దాం ఒకసారి. అసలు లౌకిక దేశం ముందుగా మనం బ్రెయిన్లో ఫిట్ చేసిందంటే ఏంటంటే, నిజానికి పోతే భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో లౌకిక అనే పదం లేదు. అయితే లౌకిక స్ఫూర్తి మాత్రం ఉంది. సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లౌకిక అనే పదం లేకపోయినప్పటికీ లౌకిక స్ఫూర్తి అనేది రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచినే ఉంది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి లౌకిక స్ఫూర్తి అంటే ఏం లేదు సార్, లౌకిక లక్షణాలు అని అర్థం. ఏంటో చెప్తా. ఆ స్ఫూర్తి అప్పటి నుంచి ఉంది. అయితే లౌకిక స్ఫూర్తి అనేది మన భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉండడంతో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఆ స్ఫూర్తి ఉన్నప్పుడు అదే పదాన్ని రాజ్యాంగం అనే బుక్లో రాస్తే తప్పేముంది అనే ఆలోచనతో 1976 సార్, వెరీ 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 ఇంపార్టెంట్, 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల, సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో ప్రవేశిక అనేటువంటి మొదటి పేజీ ముందు పేజీలో ప్రభుత్వ స్వరూపం దగ్గర సార్ 2 పదాలను చేర్చారు. అందులో ఒక పదం పేరు సామ్యవాద, రెండవ పదం పేరు లౌకిక అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. అనగా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లౌకిక అనే పదం లేదు. 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో లౌకిక అనే పదాన్ని చేర్చడం జరిగింది. నిజానికి పోతే లౌకిక స్ఫూర్తి అనేది రాజ్యాంగం అమలులో నుంచి ఉన్నప్పటి నుంచి ఉంది, కానీ లౌకిక అనే పదం మాత్రమే లేదు. మరి లౌకిక స్ఫూర్తి ఉన్నప్పుడు లౌకిక అనే పదాన్ని చేరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ చేర్చడం జరిగింది. సార్, ఫస్ట్ లౌకిక అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. సార్, ఇంగ్లీష్లో దీన్ని సెక్యులర్ అంటాం. సార్, ఫస్ట్ ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే సెక్యులర్ అంటాం. ఇంగ్లీష్లో సెక్యులర్ అంటాం. సార్, ఈ సెక్యులర్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం, సెక్యులర్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఒక భాషా పదం నుంచి పుట్టింది. ఆ భాషా పదం పేరు ఏంటంటే సెక్యులరీస్. ఈ సెక్యులరీస్ అనే పదము ఏ భాషకు సంబంధించినదంటే లాటిన్ భాష. సార్, మిమ్మల్ని ఏమి భాషా పదాలు ఏమి అడగరు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, అర్థమైతే బాగుంటుంది. సెక్యులర్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం సెక్యులరీస్ అనేటువంటి ఒక లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. అసలు లాటిన్ భాషలో సెక్యులరీస్ అంటే అర్థం ఏంటంటే, సెక్యులరీస్ అంటే అర్థం ఏంటంటే మత సంబంధ వ్యవహారాలలో, లేకపోతే మత వ్యవహారాలలో రాజ్యం. సార్, పాలిటీలో రాజ్యం అన్నా స్టేట్ అన్నా దేశం అన్నా ఒకటే. సార్, మత వ్యవహారాలలో రాజ్యం జోక్యం చేసుకోకుండా ఉండుట అంటే అర్థం ఏంటంటే, మత సంబంధ వ్యవహారాల్లో రాజ్యము అనేది జోక్యం చేసుకోకుండా ఉండడం. అనగా జోక్యం అనేది ఉండదు, తటస్థంగా వ్యవహరిస్తుంది. ఏ దేశం అయితే తటస్థంగా మత వ్యవహారాల్లో ఉంటుందో అట్లాంటి దేశము లౌకిక దేశం అంటాం. సార్, లౌకిక అనే భారతదేశం ఒక లౌకిక దేశం అంటే 4 అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం అధ్యయనం చేస్తాం. ఇక్కడ మీరు బ్రెయిన్లో ఫిట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ సెక్యులరీస్ అంటే అర్థం ఏంటంటే, లాటిన్ భాషలో మత వ్యవహారాల్లో రాజ్యం జోక్యం చేసుకోకుండా ఉండడం. రాజ్యం అనేది జోక్యం చేసుకోకుండా ఉంటుంది, దాన్ని సెక్యులరీస్ అంటాం. ఏ భాషా పదం? లాటిన్ భాష. సార్, ఇంకోటి బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా అనేటువంటి ఒక డిక్షనరీలో సెక్యులర్ అనేటువంటి ఆంగ్ల భాషకు అర్థం ఏంటంటే ప్రాపంచిక దృక్పథం. అసలు ప్రాపంచిక దృక్పథం అంటే అర్థం ఏంటంటే విశాల దృక్పథంతో ఆలోచించడం.
అంటే విశాల దృక్పథం అంటే మతం లేకోకుండా ఆలోచించడం. సంకుచితమైన భావాలంటే మతంతో కూడి ఉన్న భావాలు. సార్ ప్రాపంచిక దృక్పథం అంటే అర్థం ఏంటంటే మతం లేకోకుండా ఆలోచించడం. ఇక్కడ మత రహితాన్ని కాదు సార్, మతాన్ని జోక్యం చేసుకోకుండా ఉండడం. మత సంబంధ వ్యవహారాల్లో రాజ్యం అనేది జోక్యం చేసుకోకుండా ఉండడం అని అర్థం. సార్ మిమ్మల్ని ఏమి ఇవన్నీ అర్థం అడగడు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఫస్ట్ సెక్యులరీస్ అంటే లాటిన్ భాషలో సెక్యులరీస్ అనే పదానికి అర్థం ఏంటంటే మత వ్యవహారాల్లో రాజ్యం జోక్యం చేసుకోకుండా ఉండడం. సరే, మన భారతదేశం లౌకిక దేశం. ఎలాగ లౌకిక దేశం? కొన్ని పదాలు ఉన్నాయి, ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్న ప్రశ్నలు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, భారతదేశం ఒక లౌకిక దేశం ఎందుకనగా సార్ చూద్దాం. మళ్ళీ దాని తర్వాత మతాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచంలో దేశాలు ఎన్ని రకాల వర్గీకరించారో మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ లౌకిక లక్షణాలు ఏమో చూద్దాం. సార్ లౌకిక దేశం అనగా లక్షణాలు ఏమైనా చూద్దాం. సార్ భారతదేశం ఒక లౌకిక దేశం ఎందుకనగా చూడండి, నేను కొన్ని అంశాలు రాస్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్న ప్రశ్నలు. ఎన్నోసార్లు సివిల్ సర్వీస్ నుంచి కింది స్థాయి ఎగ్జామ్ వరకు అడిగారు. సార్ చాక్లెట్ భారతదేశం ఒక లౌకిక దేశం ఎందుకనగా చూడండి, మత వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరించడం. సార్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. సార్ భారతదేశం ఒక లౌకిక దేశం ఎందుకనగా భారతదేశం మత వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తుంది. ఒకటి. రెండు, దేశంలో మత ప్రమేయం లేని రాజ్యం. వెరీ 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 ఇంపార్టెంట్, మత ప్రమేయం లేని రాజ్యం. సార్ రాజ్య వ్యవహారాల్లో మత ప్రమేయం అనేది ఉండదు. సార్ మత వ్యవహారంలో రాజ్యం అనేది తటస్థంగా వ్యవహరిస్తుంది. ఇంకోటి, మత ప్రమేయం లేని రాజ్యము అనగా మత ప్రమేయం లేని దేశం అని అర్థం. సార్ పాలిటీలో దేశం అన్నా ఒకటే, రాజ్యం అన్నా ఒకటే. నెక్స్ట్, ఇక మూడోది, అన్ని మతాలను సార్ రాజ్యం దృష్టిలో, సార్ రాజ్యం అన్నా దేశం అన్నా స్టేట్ అన్నా పాలిటీలో ఒకటే. సార్ రాజ్యం దృష్టిలో అన్ని మతాలను, రాజ్యం దృష్టిలో అన్ని మతాలకు సమాన అవకాశాలను కల్పించేటువంటి దేశం. సార్ ప్రతి పదము ఇంపార్టెంటే. సార్ మళ్ళీ చెప్తున్నా, మత వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరించే దేశం కానీ, మత ప్రమేయం లేని దేశం కానీ, రాజ్యం దృష్టిలో అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించే దేశం కానీ, సార్ రాజ్యం దృష్టిలో అన్ని మతాలకు సమాన అవకాశాలను కల్పిస్తుంది. సార్ ఇంకొకటి, అధికార మతం లేని దేశము లేదా రాజ్యము. ఈ 4 పదాలు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇంకొకటి ఉంది సార్, మళ్ళీ చెప్తున్నా, ఇక చూడండి, మత సంబంధ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరించే దేశం కానీ, మత ప్రమేయం లేని రాజ్యం కానీ, రాజ్యం దృష్టిలో అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించడం కానీ, అధికార మతం అంటూ లేని దేశం. సార్ అధికార మతం అంటూ లేదు, కొన్ని దేశాలకు అధికార మతం ఉంటుంది. అట్లాంటి దేశాలను థియోక్రటిక్ స్టేట్స్ అంటారు. అది మళ్ళీ లౌకిక దేశం అయిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను మత ప్రాతిపదికన 3 రకాలుగా వర్గీకరిస్తారు. అది మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ చూడండి, అధికార మతం లేని దేశం. సార్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, హేతువాదిని సైతం గౌరవించే దేశం. ఈ పదం గుర్తుపెట్టుకోండి, హేతువాదిని సైతం గౌరవించే దేశం. ఇదో ఈ 5 ఎక్కడైనా కనపడితే లౌకిక దేశం యొక్క లక్షణాలే. సార్ హేతువాది అంటే ఎవరు? దేవుడు గురించి నమ్మకం లేని వాణ్ణి హేతువాది. సార్ నాస్తికుడు అంటారు, వీడు ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నిస్తాడు. దేవుడు ఉన్నాడంటే చూపించండి అంటాడు. దేవుడు లేడన్నా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోడు. ఈ విధంగా దేవుడి గురించి, దయ్యాల గురించి నమ్మకం లేని వాడిని ఏమంటామంటే హేతువాదిని. ప్రతి అంశాన్ని శాస్త్రీయబద్ధంగా ఆలోచించి, ప్రతి అంశాన్ని శాస్త్రీయబద్ధంగా శోధించి చెప్పేవాడి వాడిని ఏమంటారంటే హేతువాది అంటారు. అట్లాంటి వాడిని కూడా, దేవుడు అంటే నమ్మకం లేని వాడిని కూడా మా దేశం గౌరవిస్తుంది. కారణం ఏంటంటే మేము లౌకిక దేశము.
సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఈ విధంగా ఈ 5 అంశాలు కనపడినాయంటే అది లౌకిక దేశం కలిగి ఉన్న దేశము. ఈ 5 అంశాలు ఏ అంశం లేకపోయినా అది లౌకిక దేశం కాదు. సార్ మళ్ళీ చెప్తున్నా, మత సంబంధ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరించడం కానీ, మత ప్రమేయం లేని రాజ్యం కానీ, రాజ్యం దృష్టిలో అన్ని మతాలను సమాన అవకాశాలు కల్పించడం కానీ, సార్ అధికార మతం లేని దేశం కానీ, హేతువాదిని సైతం గౌరవించే దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది లౌకిక దేశం కాదు, యాది ఇదో మతరహిత దేశం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగారు, ఈ క్రింది వాళ్ళలో లౌకిక దేశం లక్షణం కానిదేది అంటాడు. సార్ లౌకిక దేశం లక్షణం కానిదేది అని ఇచ్చి ఇదో మొదటి 2, 3 ఇచ్చి 4వ ఆప్షన్ కింద ఏమంటారంటే మతరహిత దేశము. సార్ మతరహిత దేశం అంటే అర్థం ఏంటంటే అసలు ఆ దేశంలో మతమే లేదు అని అర్థం. సార్ మన దేశంలో మతాలు ఎందుకు లేవు? మతరహితము అంటే అర్థం మతం లేని దేశము అని. సార్ మన ఇండియా మతం లేని దేశమా? సార్ భారత రాజ్యాంగంలో మనకు అధికార మతం లేకుండా అన్ని మతాలకు సమాన ప్రాతిపదిక అవకాశాలు కల్పించడం కోసం లౌకిక దేశం ఏర్పాటు చేసుకున్నాం. అంతేగాని మా దేశంలో మతాలు నిషేధం, మా దేశం మతం నిషేధం ఎక్కడైనా మాట్లాడిందా? లేదు. నీకు ఇష్టమైన మతాన్ని స్వీకరించరా, నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు పాటించరా అని రాజ్యాంగమే కల్పించినప్పుడు ఈ పదవి ఎక్కడ మాట్లాడతారు మతరహిత దేశం అని? సార్ ఇండియా మతరహిత దేశం కాదు. రేపు ఎగ్జామ్ హాల్లో కొన్ని వందల సార్లు ఈ ఆప్షన్ కనబడింది. చాలా మంది ఏమనుకుంటారంటే మతరహిత దేశం అంటే ఇది కూడా లౌకిక దేశ లక్షణమే అనుకుంటారు. సార్ మళ్ళీ చెప్తున్నా, మతరహిత దేశం కాదు అంటే మతం లేని దేశము అని అర్థం. మన ఇండియాలో అద్భుతంగా హిందూ మతం ఉంది. ఆ హిందూ మతం మెజారిటీ మతం తర్వాత ఎన్నో మైనారిటీ మతాలు ఉన్నాయి. క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, పారసీక మతం కానీ, ఇట్లాంటి ఎన్నో మతాలు మన ఇండియాలో మతస్థులు ఉన్నారు. అందుకే మన దేశం మతరహిత దేశం కాదు, లౌకిక దేశ లక్షణం కానిదేదన్నప్పుడు మొదటి 3 ఇచ్చి ఇట్లా ఇంకోటి ఇస్తాడు మతరహిత దేశం. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ఒక లక్షణం ఉంది సార్, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్పినది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకొక మాట ఉంది, ఇంకొక మాట ఎట్లా మాట్లాడాలో చూద్దాం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్తా. సార్ భారతదేశంలో ఇక్కడ ఈ పదం చూడండి, ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలో, భారతదేశంలో సకారాత్మక లౌకికత అమలులో ఉంది. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం ఒక సకారాత్మక లౌకిక దేశం అన్నా ఒకటే, భారతదేశంలో సకారాత్మక లౌకికత అమలులో ఉంది. సార్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. రేపు ఎగ్జామ్ హాల్లో ఏ ప్రశ్న అడుగుతాడో తెలియదు. సార్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి కాలం ఇది. స్టేట్మెంట్ అడుగుతాడు, తప్ప రైట్ గుర్తించమంటాడు. సార్ ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్లో ఏమంటామంటే పాజిటివ్ సెక్యులరిజం అంటాం. సార్ ఏంటి సార్ సకారాత్మక లౌకిక దేశం అంటే అర్థమైంది? సార్ మళ్ళీ చెప్తున్నా, సకారాత్మక లౌకికత అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా అండి, ఈ పదం చెప్తా. సార్ ఇది మతాన్ని రాజకీయాల నుండి వేరు చెయ్యని, వెరీ 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 ఇంపార్టెంట్, వేరు చెయ్యని లౌకికత. ఈ పదము సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి, ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఈ పదం చూడండి, మతాన్ని రాజకీయాల నుండి వేరు చెయ్యని లౌకికత. సార్ సకారాత్మక లౌకికత అంటే మతాన్ని రాజకీయాల నుండి వేరు చెయ్యని లౌకికత. సార్ జాగ్రత్తగా రండి. సార్ మతాన్ని రాజకీయాల నుంచి వేరు చెయ్యని, ఢిల్లీ సుల్తానుల కాలంలో మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసిన చక్రవర్తి ఇండియన్ హిస్టరీలో అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటిసారిగా వేరు చేశాడని గుర్తుపెట్టుకుంటాం. ఆయన అక్కడ వాడింది సార్ జాగ్రత్తగా రండి, ఆయన వేరు చేశాడు, అది నకారాత్మక, అది నెగిటివ్ సెక్యులరిజం. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరు చెయ్యని అంటే అర్థం ఏంటంటే మన ఇండియాలో మతం ఉంటుంది. ఈ మతము రాజకీయ వ్యవహారాలలో పాలు పంచుకోవచ్చు. సార్ అర్థం కదా? సార్ ఇప్పుడే చెప్తున్నావు కదా, లౌకిక దేశంలో మతాలు పంచుకోకూడదు అంటున్నావు. పంచుకోవద్దని చెప్పడం లేదు సార్, మతాలు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేయవచ్చు. అయితే మేము అనగా ప్రభుత్వము అనగా భారతదేశము దేశంలో ఉన్న అన్ని మతాలకు సమాన వ్యవహారాలు ఇస్తున్నారు. ఒరే హిందూ మతము, నువ్వు మెజారిటీ పీపుల్స్ ఉన్నారు, మీరు రాజకీయాల్లో జోక్యం చేసుకోండి రా. ఒరే ముస్లిమ్స్, ఒరే మీరు క్రిస్టియన్లు, ఒరే మీరు బౌద్ధులు, ఒరే మీరు
జొరాస్ట్రియన్లు, మీరు మైనారిటీగా ఉన్నారు, మీరు రాజకీయాల్లో పాలు పంచుకోకూడదని ఎక్కడైనా చెప్పిందా? లేదు. అన్ని మతాలు ఏ మతమైనా రాజకీయ వ్యవహారాలలో పాలు పంచుకోవచ్చు. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రపంచంలో ఒక అద్భుతమైన లౌకిక దేశానికి ఉదాహరణ చెప్పమంటే ఇండియా చెప్తాం, అమెరికా చెప్తాం. అమెరికాలో ఈ పదం లేదు సార్. అమెరికా లౌకిక దేశంలో ఈ పదం లేదు. ఏంటి లేదు? మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసేసింటారు వాళ్ళు. అందుకే అక్కడ నెగటివ్ సెక్యులరిజం అంటాం. సార్ ఇక్కడ వేరు చెయ్యరు. నేను ఇంకా మీకు అర్థమయ్యేదని చెప్తా. ఒకసారి జాగ్రత్త అండి. నేను ఒక హిందువుని అనుకున్నాం, నేను ఒక పార్టీ పెట్టా సార్, హిందూ పార్టీ. దాని పేరే హిందూ పార్టీ పెట్టినా. హిందూ పార్టీ పెట్టి నేను ఎన్నికలలో పాలు పంచుకోవచ్చు, 100% పాలు పంచుకోవచ్చు. ఎందుకు పంచుకోవచ్చు అంటే భారత రాజ్యాంగమే మన ఇండియాలో సకారాత్మక లౌకిక దేశం మంది అని చెప్పుకుంది సార్. పాజిటివ్ సెక్యులరిజం అని చెప్పుకుంది. ఎందుకనగా మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయలేదు. కాబట్టి నేను హిందూ పార్టీ పెట్టుకొని నేను ఎలక్షన్లో పాల్గొని నేను ఎంపీగా పోటీ చేయవచ్చు సార్. ఇంకొక ముస్లిం ఒక అతను ఇస్లాం పార్టీ అని పేరు పెట్టుకుని దాన్ని భారతదేశంలో ఆయన గెలిచి ఎంపీగా కావచ్చు సార్. ఇంకొక వ్యక్తి క్రిస్టియన్ పార్టీ అని పెట్టుకొని ఆయన భారతదేశంలో ఒక పార్టీ పెట్టుకుని ఎలక్షన్లో పాల్గొనవచ్చు. కానీ అమెరికా లాంటి లౌకిక దేశాలలో క్రిస్టియన్ పార్టీ అని పేరు పెట్టుకుని ఎలక్షన్లో పాల్గొనడానికి అవకాశమే లేదు. ఎందుకనగా అది నెగిటివ్ సెక్యులరిజం సార్. అక్కడ నకారాత్మక లౌకిక దేశం. వెరీ 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 ఇంపార్టెంట్. మీకు సార్ ఇంతకుముందు నువ్వు చెప్పిన లౌకిక దేశ లక్షణాల్లో ఇది లేదు కదా అంటే, నేను చెప్పిన ఇంతకుముందు 5 లక్షణాలు 2 దేశాలకు వర్తిస్తాయి. ఎవరికి సార్? లౌకిక దేశాలకు ఉదాహరణ ఇండియా సార్. ఇండియా, అమెరికా ఈ 2 ఒక సెక్యులర్ స్టేట్సే. ప్రపంచంలో 2 అద్భుతమైన సెక్యులర్ స్టేట్స్ ఏంటివి? ఇండియా, అమెరికా సార్. ఇండియా, అమెరికాలో నేను చెప్పిన 5 లక్షణాలు ఉన్నాయి. ఏంటివి? మత ప్రమేయం లేని రాజ్యం, రెండిట్లోనూ మత ప్రమేయం ఉండదు సార్. మత సంబంధ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తాయి, 2 కూడా తటస్థంగా వ్యవహరిస్తాయి సార్. అన్ని మతాలకు ప్రభుత్వం అన్ని మతాలను సమాన అవకాశాలు కల్పిస్తుంది, అవి రెండిట్లోనూ ఉంటాయి సార్. రెండిట్లోనూ అధికార మతం అంటూ ఏంది లేదు, రెండిట్లోనూ కరెక్టే. హేతువాదిని సైతం 2 కూడా గౌరవిస్తాయి. కానీ అమెరికా సెక్యులర్ రాజ్యానికి ఇండియా సెక్యులరిజానికి ఒక తేడా ఉంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగానండి. ఇండియా యొక్క సెక్యులరిజం సకారాత్మక సెక్యులరిజం, అనగా సకారాత్మక లౌకికత సార్. అమెరికా యొక్క సెక్యులరిజం నకారాత్మక సెక్యులరిజం. ఎందుకోసం సార్ అంటే ఇక్కడ సకారాత్మకత అంటే అర్థం ఏంటంటే సార్, మన మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయము సార్. వేరు చేయి, ఇది ఒక్కటే డిఫరెన్సే. ఎవరికి? ఇది ఇండియాకు అమెరికాకు. అమెరికాలో మాత్రం వేరు చేసింటారు సార్. ఇండియాలో ఒక పార్టీ పెట్టి మనం హిందూ పార్టీ, కొంతమంది ముస్లిం పార్టీ, కొంతమంది క్రిస్టియన్ పార్టీ అని పెట్టి రాజకీయ వ్యవహారాలలో పాలు పంచుకోవచ్చు. అమెరికాలో పాలు పంచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ నకారాత్మక లౌకికత అమల్లో ఉంది. ఇండియాలో మాత్రం సకారాత్మక కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగాడు. ఇండియా ఒక సకారాత్మక లౌకిక దేశం, పాజిటివ్ సెక్యులర్ స్టేట్. అమెరికా ఒక నెగిటివ్ సెక్యులర్ స్టేట్స్. అక్కడ మతాన్ని రాజకీయాల నుంచి పూర్తిగా వేరు చేసి ఉంటారు. ఇండియాలో మతాన్ని రాజకీయాల నుంచి పూర్తిగా వేరు చేయని దేశము. వెరీ వెరీ ఇంపార్టెంట్. లౌకికత అనేది 6 లక్షణాలు కలిగి ఉన్నాయి. లౌకిక లక్షణాల్లో 6 లక్షణాలు కలిగి ఉన్నాయి. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కానీ మతరహిత దేశం అనేది తప్పు. ఇది లౌకిక దేశ లక్షణం కాదు సార్. మతరహిత అంటే అర్థం ఏంటంటే మతము లేని దేశం అని అర్థం సార్. ఎక్కడైనా మతం లేకుండా ఉంటుందా? మన దేశంలో సార్ కొన్ని పాలిటీ ఎట్లుంటాయంటే ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇండియాలో ఎక్కడైనా మతరహిత దేశమా? ఎన్నో మతాలు ఉన్నాయి భారతదేశంలో. కాబట్టి మరి ఆ రోజు మతరహిత దేశం అని చెప్పుకుంటే మన లౌకిక దేశం ఎట్లా అవుతుంది? తప్పది. మా లౌకిక లక్షణం కానిది ఏంటంటే మతరహిత దేశం అనేది ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా సార్. రేపు ఎగ్జామ్ హాల్లో నేను చెప్పిన 6 పాయింట్లు ఒకసారి చూడండి. ఈ పాయింట్ మర్చిపోండి, ఈ పాయింట్ మళ్ళీ మాట్లాడదాం. నేను చెప్పిన 5 పాయింట్లు ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇండియా ఒక లౌకిక దేశం. ఎందుకనగా అధికార మతం అంటూ లేని దేశం, మత సంబంధ వ్యవహారాల్లో తటస్థంగా ఉన్న దేశం సార్. మత ప్రమేయం లేని దేశం సార్. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని లేదా సమాన అవకాశాలు ఇచ్చే దేశం, హేతువాదిని సైతం గౌరవించే దేశం. కాబట్టి మన భారతదేశం లౌకిక దేశం.
ఇంకా భారతదేశం సకారాత్మక లౌకిక దేశం. సార్ పాజిటివ్ సెక్యులరిజం. ఎందుకు సార్ పాజిటివ్ అంటే మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయాల మన ఇండియాలో. సార్ నేను ఒక మతానికి చెందిన వ్యక్తిని ఓ పార్టీ పెడుతున్నా, నేను ఓట్లేయండి అని అడిగే అవకాశం ఉంటుంది. సార్ మళ్ళీ మీరు పార్లమెంట్ వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని తీర్పులు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవద్దండి. నేను ఇక్కడ ఏం చెప్పాను అది గుర్తుపెట్టుకోండి. అమెరికాలో నేను ఒక క్రిస్టియన్ని, నా పార్టీ పేరు క్రిస్టియన్ పార్టీ, మీరు నాకు ఓట్లు ఏంటంటే అక్కడ ఒప్పుకోరు. ఎందుకనగా అక్కడ మతాన్ని రాజకీయాల నుంచి పూర్తిగా వేరు చేసేయడం జరిగింది. సార్ వెరీ ఇంపార్టెంట్, అక్కడ పూర్తిగా వేరు చేసేశారు. మన ఇండియాలో వేరు చేయని లౌకికత. సార్ వేరు చేయలేరు కాబట్టి మనది సకారాత్మక, వేరు చేశారు కాబట్టి అక్కడ నకారాత్మక. రెండింటికి ఇంకొకసారి జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. లేదు సార్ మా బుద్ధులంటే ఒకటి బ్రెయిన్లో ఫిట్ చేయండి. భారతదేశ లౌకికత సకారాత్మక లౌకికత, భారతదేశం పాజిటివ్ సెక్యులరిజం అని గుర్తుపెట్టుకోండి. అంతకు మించి నేర్చుకోవద్దండి. సార్ ప్రపంచ దేశాల్లో ఏవైనా లౌకిక దేశాలు ఉంటే అవి నెగిటివ్ సెక్యులరిజం అని గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఎట్లుంటాయంటే, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లౌకిక అనే పదం లేదు. ఫోటో స్టేట్మెంట్. సార్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచే లౌకిక స్ఫూర్తి మన ఇండియాలో ఉంది. సార్ ఈ రెండు స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ చెప్పండి. ఈ రెండు స్టేట్మెంట్లో సార్ మళ్ళీ చెప్తున్నా, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లౌకికత అనే పదం లేదు, కరెక్టే. లౌకిక అనే పదం లేదు, కరెక్టే. నెక్స్ట్, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లౌకిక స్ఫూర్తి అనేది ఉంది. లౌకిక స్ఫూర్తి అంటే ఇవన్నీ సార్ నేను చెప్పిన 5 లక్షణాలు ఉండాలా. అధికార మతం లేకుండా ఉండడం, మత సంబంధ వ్యవహారాల్లో తటస్థంగా ఉండడం, అన్ని మతాలను సమాన ఇవ్వడం, మత ప్రమేయం లేని దేశము, సార్ హేతువాదిని సైతం గౌరవించే దేశం. ఇట్లా లక్షణాలు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచే ఉన్నాయి. మళ్ళా ఎందుకు సార్ 1976లో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల మళ్ళీ ఎందుకు దాన్ని రాయడం జరిగిందంటే, అవును మనం ఎట్లా పాటిస్తున్నాము, మనం ఎట్లా చేస్తున్నాము, ఆ పాటించేది అది చేసేది ఎలాగ రాజ్యాంగంలో ఉంటే పోతే పోలా అని చెప్పి లౌకిక అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ గారు ఇరికించడం జరిగింది, రాయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫిట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. సరే, మరి ప్రపంచంలో మతాన్ని ఆధారంగా చేసుకొని, సార్ మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాల్లో 3 రకాలుగా వర్గీకరించారు. సార్ మత ప్రాతిపదికన, సార్ మతాన్ని బేస్ చేసుకొని ఏంటంటే, ఒకటి థియోక్రటిక్ స్టేట్స్. సార్ వెరీ ఇంపార్టెంట్, థియోక్రటిక్ స్టేట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 ఎథిస్టిక్, చెప్తా ఎథిస్టిక్ స్టేట్స్. 3 సెక్యులర్ స్టేట్స్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. సార్ ప్రపంచంలో మతాన్ని ప్రాతిపదిక చేసుకొని ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3 రకాలుగా వర్గీకరించారు. థియో అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మతము. సార్ మత సంబంధమైన దేశము, మాకంటూ ప్రత్యేకమైన అధికార మతం కలిగి ఉన్న దేశాలను థియోక్రటిక్ స్టేట్స్ అంటాం. సార్ మా దేశంలో ఒక అధికార మతం ఉంది అని సగర్వంగా అని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న దేశాలు. సార్ స్టేట్స్ అన్నా, దేశం అన్నా, రాజ్యం అన్నా ఒకటే పాలిటీలో. సార్ మా దేశానికి ప్రత్యేకమైన మతం ఉంది అని చెప్పుకున్న రాసుకున్న దేశాలను థియోక్రటిక్ స్టేట్స్ అంటాం. సార్ వాళ్ళ రాజ్యాంగంలో స్పష్టంగా మాది పలానా మతానికి సంబంధించిన దేశముని రాసుకున్న దేశాలను థియోక్రటిక్ స్టేట్స్ అంటాం. ఉదాహరణ చెప్తా, పాకిస్తాన్ రాజ్యాంగంలో స్పష్టంగా రాసుకున్నారు, మాది ఇస్లాం మతం సంబంధించినటువంటి, మా అధికార మతం ఇస్లాం అని స్పష్టంగా రాసుకున్న దేశం. అనగా ఒక అద్భుతమైనటువంటి థియోక్రటిక్ స్టేట్స్కు ఉదాహరణ పాకిస్తాన్. సార్ మన పైనే ఉన్నటువంటి నేపాల్ దేశం అద్భుతమైనటువంటి హిందూ మతం మా అధికార మతం అని ప్రకటించుకున్నటువంటి దేశం ఏదంటే నేపాల్ దేశం. సార్ అదేవిధంగా ఆసియా దేశమైన కంబోడియాలో మా అధికార మతం బౌద్ధ మతం అని స్పష్టంగా రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దేశం కంబోడియా. సార్ సౌదీ అరేబియాలో కూడా, అదేవిధంగా ఇరాన్ దేశంలో కూడా ఇస్లాం మతం మాది. ఇరాన్ దేశంలో ఈ విధంగా అనేక దేశాల్లో మాది పలానా ఇస్లాం దేశము, మాది అధికార మతం కలిగి ఉన్న దేశమని స్పష్టంగా వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు. ఈ విధంగా అధికార మతం అని రాసుకున్న కంట్రీస్ ఏమంటామంటే థియోక్రటిక్ స్టేట్స్ అంటాం. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అధికార మతం కలిగి ఉన్న దేశాలను థియోక్రటిక్ స్టేట్స్ అంటాం. సార్ అధికార మతం కలిగి ఉంటాయి, మా దేశానికి అధికార మతం ఇస్లాం, మా దేశానికి అధికారమైనటువంటి మతం ఇస్లాం అని ప్రకటించుకున్న దేశాలన్నీ కూడా థియోక్రటిక్ స్టేట్స్. మా దేశం అధికార మతం హిందూ, సార్ నేపాల్ దేశం చెప్తాంది అని చెప్పుకున్న దేశం కూడా థియోక్రటిక్ స్టేట్స్. మా దేశం అధికార మతం బౌద్ధ మతం అని స్పష్టంగా చెప్పుకున్న దేశాలు కూడా థియోక్రటిక్ స్టేట్స్. సార్ ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్ ఎథిస్టిక్ స్టేట్స్. మా దేశంలో అధికార మతమే లేదు. సార్ అధికార మతం లేకుండా అసలు లౌకిక దేశం అనొద్దండి. సార్ మా దేశంలో ఎథిస్టిక్ దేశం మాది ఎథిస్టిక్ దేశం అంటే అసలు దేవుడే లేడు. ప్రతిదీ మేము సైన్స్ నమ్ముతాం, ప్రతిదీ మీకు శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటాం. అసలు మా దేశంలో మతరహిత దేశం అనొచ్చు దీన్ని. సార్ మా దేశంలో మతాలే లేవు, మా దేశంలో మేము ఎక్కడ దేవుని పూజించాం, మాకంటూ ఒక మతమే లేదు. సార్ మన ఇండియాలో ఏమైనా మతం లేదా? అందుకే మళ్ళీ మీరు ఎథిస్టిక్ కంట్రీస్ పోతండి, మా దేశంలో మతం లేదు. మన ఇండియాలో మతం లేదా? మా దేశంలో మతమే లేదు. మేమందరం కూడా సైన్స్ ప్రకారము శాస్త్ర విజ్ఞానం ప్రకారము మేమంతా ఆలోచించేటువంటి దేశము అని చెప్పుకున్న కంట్రీస్ ఏమంటామంటే ఎథిస్టిక్ స్టేట్స్. ప్రజెంట్ ఎథిస్టిక్ స్టేట్స్ దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఎందుకనగా ఒకప్పటి కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఎథిస్టిక్ స్టేట్స్గా చెప్పాలి. సార్ ఎందుకు సార్ కమ్యూనిస్ట్ దేశాలు ఎథిస్టిక్ స్టేట్స్గా చెప్పుకున్నారంటే, ఈ కమ్యూనిస్ట్ దేశాల్లో పెట్టుబడిదారు వర్గం తెలుసు మనందరికీ. దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించినటువంటి కార్ల్ మార్క్స్ ఆయన ఒక తపాస్ లాగా పేరిన గ్రంథం అది. ఆ గ్రంథంలో పెట్టుబడిదారీ వర్గం ఏం చేశారంటే ఈ కార్మిక వర్గాన్ని ఎప్పుడు దోచుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పెట్టుబడిదారు వర్గం ఏం చేసేవాళ్ళంటే, మేము ఎప్పుడు అధిక స్థాయిలో ఉండి మాకు దేవుడు ఈ స్థాయిలోకి పంపించారు, మీరు ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఉండాలా, మీరు ఎప్పుడు మాకు దాసోహులు కావాలా అని చెప్పి ఈ కార్మిక వర్గాల్లో ఆ దేశాల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళు. తద్వారా కార్మిక వర్గం నిస్తేజంగా ఉండేది. ఎప్పుడైతే దాస్ క్యాపిటల్ అనేటువంటి గ్రంథం రచించాడో దాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో దేశాలు కమ్యూనిస్ట్ దేశాలుగా మారిపోయినాయి. అంటే ఇదో ఇంతకుముందు పెట్టుబడిదారి వర్గం చెప్పినట్టు దేవుడు ఇట్లాంటివి ఏం లేదు, మా దేశంలో మతమే ఉండదు, మా దేశంలో అధికార మతమే ఉండదు, మా దేశంలో మతానికి సంబంధమే ఉండదు అని స్పష్టంగా చెప్పుకున్నాయి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ దేశాలు ఒక్కొక్కటి పడిపోవడము, ఆ తర్వాత వాళ్ళు కూడా కొన్ని అధికార మతం కలిగి ఉన్న థియోక్రటిక్ స్టేట్గా మారిపోవడం, కొన్ని సెక్యులర్ స్టేట్గా మారిపోయినాయి. కాబట్టి ప్రపంచంలో ప్రస్తుతం ఎథిస్టిక్ స్టేట్స్ లేవని చెప్పుకోవచ్చు. సార్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెక్యులర్ స్టేట్స్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. లౌకిక దేశాలు, అధికార మతం లేని దేశాలు, మత సంబంధ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరించే దేశాలు. సార్ ఇంకా మత ప్రమేయం లేని దేశాలు, హేతువాదిని సైతం గౌరవించే దేశాలు, అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించేటువంటి దేశాలు సెక్యులర్ స్టేట్స్. ఇవి మళ్ళీ రెండు రకాలు అనుకున్నాం. ఒకటి సకారాత్మక అనగా సకారాత్మక లౌకికత, రెండు నకారాత్మక లౌకికత. సార్ మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయనటువంటిది దేశం ఏంటంటే ఇండియా. అందుకే దీన్ని సకారాత్మక లౌకికత అనగా పాజిటివ్ సెక్యులరిజం అంటాం. సార్ మతాన్ని రాజకీయాల నుంచి పూర్తిగా వేరు చేసిన లౌకికత అమెరికాలో ఉంది, దీన్ని నెగిటివ్ సెక్యులరిజం అంటాం. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి, వెరీ 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 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఈరోజు చెప్పింది. మరి ఈ లౌకికత మీద ఏమైనా కొన్ని కేసులు ఉన్నాయా సార్? చూద్దాం సార్, జాగ్రత్తగా విన్నాం. నేను కొన్ని కేసులు చెప్తా, ఆ కేసులు మాత్రమే బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కేసు ఉంది. ఆ కేసు పేరు ఏంటంటే అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సార్ అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకసారి చూద్దాం సార్. ఈ కేసు మనకి ఏమొద్దు, మీకు ఏం అవసరం అది మాత్రమే నేర్చుకోండి. నిజానికి పోతే మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక సంఘటన వల్ల ఈ కేసు తెర మీదకి వచ్చింది. అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్తారంటే, సార్ మత ప్రవక్తల యొక్క జీవితాలను తరగతి పాఠ్యాంశాలలో చేర్చడం తప్పు కాదు. సార్ మళ్ళీ చెప్తున్నా, జస్ట్ వినండి. అరుణాను గుర్తుకొస్తాను ఏం కావాలంటే మత ప్రవక్తల యొక్క జీవితాలు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. హిందూ మతంలో గొప్ప గొప్ప ఋషులు ఉంటారు. హిందూ మతంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు కావచ్చు, హిందూ మతంలో ఉన్నటువంటి వశిష్ఠుడు కావచ్చు, హిందూ మతంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు. ఇట్లాంటి ప్రవక్తలు కానీ, శంకరాచార్యుడు కానీ, ఆదిశంకరాచార్యుడు చెప్పుకున్నాం కదా, ఆదిశంకరాచార్యుడు కానీ, వల్లభాచార్యుడు కానీ, లేదా మీరాబాయి కానీ, ఇట్లాంటి హిందూ మత ఉద్ధరణ కోసం వచ్చినటువంటి ప్రవక్తలు కానీ వీళ్ళ జీవిత చరిత్రను తరగతి గదుల్లో పాఠ్యాంశాల్లో పెట్టడం తప్పు కాదు అని ఈ కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇస్లాం మతంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఉంటారు. ఉదాహరణకు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి కానీ, బక్తియార్ కాకి కానీ,
లేదా మహమ్మద్ ప్రవక్త కానీ ఇట్లాంటి జీవిత చరిత్రలో పెట్టడం కూడా తప్పు కాదని అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఈ విధంగా మత ప్రవక్తల యొక్క జీవిత విశేషాలను పాఠ్యాంశాలలో పెట్టడం తప్పు కాదు అని సుప్రీంకోర్టు ఏ తీర్పులో చెప్పింది? అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది మాత్రమే నేర్చుకోండి, ఇంకేం నేర్చుకోద్దండి సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు సార్. ఇంకొక కేసు ఉంది, బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సార్ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. బాల్ పాటిల్ వర్సెస్ ఆఫ్ ఇండియా కేసు ఏమి చెప్తుందంటే, అధికార మతం లేని దేశం, సార్ జాగ్రత్తగా రండి, అధికార మతం లేని దేశం. లౌకిక దేశంలో మనకి ఇండియా ఆల్రెడీ అధికార మతం లేదు సార్. మనకంటూ హిందూ మతం అధికార మతం అని ఎక్కడే చెప్పుకోవాలా, ఇస్లాం మతం మా అధికార మతం అని ఎక్కడే చెప్పుకోవాలా, క్రిస్టియానిటీ అధికార మతం అని ఎక్కడే చెప్పుకోవాలా. ఈ విధంగా అధికార మతం లేని దేశం అని చెప్పుకున్నటువంటి కేసు ఏంటంటే బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారతదేశము అధికార మతం కాదు, అధికార మతం లేదు, అధికార మతం లేని ఒక లౌకిక దేశం అని స్పష్టంగా ఏ కేసులో చెప్పారు? బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి సార్, ఈ కేసులు కూడా ఇంపార్టెంటే సార్. మళ్ళీ మనము ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి మత సంబంధమైన వ్యవహారాలు వచ్చినప్పుడు అక్కడ స్పష్టంగా మాట్లాడడం, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, వెరీ ఇంపార్టెంట్. ఒక కేసు ఉంది, ఎవర్ గ్రీన్ కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది సార్. ఆ కేసు పేరు ఏం పేరంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కేసు. కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది సార్. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనగానే గుర్తుకు రావాలా. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనగానే ఫస్ట్ బ్రెయిన్లో ఫిట్ చేయండి 1994 సార్. ఎన్నోసార్లు సంవత్సరం కూడా అడిగాడు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు సార్. ఎస్ఆర్ బొమ్మాయి ఎవరు కాదు, కర్ణాటక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. అయితే ఈయన ఎస్ఆర్ బొమ్మాయి అని అతను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఏం చేసినాడంటే చెప్పి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాడు. ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సరే ఎందుకు విధించాడంటే మత కల్లోలాలు జరిగినాయని చెప్పి ఆ రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో వచ్చిన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు సార్ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా, సమాఖ్య లౌకిక అనే పదాలు మౌలిక రాజ్యాంగంలో భాగము అని స్పష్టంగా చెప్పిన కేసు. కొన్ని వందల సార్లు అడిగారు సార్ ఈ రెండింటి మీద. అడిగితే సమాఖ్య అనే పదం మీద ఆయన అడుగుతాడు, లౌకిక అనే పదం మీద అడుగుతారు. సార్ ఏంటి సార్ మళ్ళీ సార్ చెప్తాను. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సమాఖ్య మరియు లౌకిక అనే పదాలు మౌలిక రాజ్యాంగంలో భాగము. సార్ మౌలిక రాజ్యాంగం అంటే అర్థం ఏంది? 1950 జనవరి 26లో ఉన్న రాజ్యాంగాన్ని మౌలిక రాజ్యాంగం అంటారు సార్. 1973లో కేశవానంద భారతి కేసు వస్తుంది మనకు వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసు వస్తుంది నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశంలోనే. ఈ కేసులో ఏం చెప్పిందంటే రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ మౌలిక రాజ్యాంగాన్ని సవరించకూడదు. సార్ మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగాన్ని ఎట్లా పడితే అట్లా సవరించవచ్చు కానీ మౌలిక రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా రాజ్యాంగాన్ని సవరించొద్దు అని చెప్పింది. దాన్ని ఆధారంగా చేసుకుని అనేక రకాల కేసులు వచ్చాయి. అందులో ఒక కేసు ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో స్పష్టంగా చెప్తుంది సమాఖ్య లౌకిక అనే పదాలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కాబట్టి ఈ పదాలను ఎప్పటికీ తొలగించలేరు. అయితే ఇటీవల కాలంలో సామ్యవాదము లౌకిక అనే పదాలను తొలగించాలని సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి సార్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నిజానికి పోతే లౌకిక అనే పదాన్ని తొలగించే అవకాశమే లేదు. ఎందుకు లేదు సార్? ఇది ఒక కేసులో ఎస్ఆర్ బొమ్మాయి అనే కేసులో సమాఖ్య లౌకిక అనేటువంటివి రెండు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము. సార్ రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏం చెప్తున్నారు మీరు? 1950 జనవరి 26లో అమలులోకి వచ్చినప్పుడు ఏం పదాలు ఉన్నాయో అదే కదా మౌలిక రాజ్యాంగం అంటే. మరి ప్రారంభంలో సార్ లౌకిక అనేటువంటిది ప్రారంభంలో లేదు కదా. ప్రారంభంలో 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో లౌకిక అనే పదం లేదు కదా. మరి ఇది మౌలిక స్వరూపం ఎట్లయితుంది సార్ అంటే ప్రారంభంలోనే మాట్లాడినా
సార్ లౌకిక అనే పదము రాజ్యాంగంలో 1950 జనవరి 26లో లేకపోయినప్పటికీ లౌకిక స్ఫూర్తి ఉంది. కాబట్టే లౌకిక అనే పదం లేకపోయినప్పటికీ ఈ పదము రాజ్యాంగ మౌలిక స్వరూపంలోదే అని గుర్తుపెట్టుకోండి. లౌకిక స్ఫూర్తి ఎప్పటి నుంచినో ఉంది. 1976 42వ రాజ్యాంగ సవరణలో రాలా లౌకిక అనేటువంటి స్ఫూర్తి. 1950 జనవరి 26 నుంచినే ఉంది లౌకిక స్ఫూర్తి. ఆ లౌకిక స్ఫూర్తి ఉంది, దాన్ని రాజ్యాంగంలో రాస్తే బాగుంటుందని చెప్పి ఇందిరాగాంధీ రాయడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న, ఎస్ఆర్ బొమ్మాయి కేసు. సార్ ఇది రాష్ట్రపతి పాలన గురించి వచ్చినటువంటి కేసు. సార్ ఇది రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో విధించాలి, ఏ సందర్భంలో విధించకూడదు అని తెలియజేసిన కేసు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్నిర్వచించినటువంటి కేసు. ఇవన్నీ కూడా మన రాష్ట్రపతి పాలనలో ఈ కేసు వస్తుంది. సార్ ఇక్కడి వరకు ఇది ఈ కేసు గురించి మాట్లాడండి, ఇక్కడి వరకు ఈ కేసు గురించి గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అంటేనే లౌకిక సమాఖ్య అనే పదాలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. 1994లో వచ్చిన కేసు. ఇంతకు మించి నేర్చుకోదండి. సార్ ఇంకొక కేసు ఉంది, సెయింట్ జేవియర్ వర్సెస్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ కేసు. సెయింట్ జేవియర్ అనేది ఒక కాలేజీ. సార్ సెయింట్ జేవియర్ వర్సెస్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ కేసులో హేతువాదిని సైతం గౌరవించాలి అని స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. సార్ లౌకిక దేశం అంటే హేతువాదిని సైతం గౌరవించే దేశం కదా. సార్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సెయింట్ జేవియర్ వర్సెస్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ కేసు. సార్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ కేసు. ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు హేతువాదిని సైతం గౌరవించాలి. ఎందుకంటే మన భారతదేశం లౌకిక దేశం కాబట్టి. ఇది వివిధ రకాల కేసు. సార్ మీరు ఏది గుర్తు పెట్టుకోకపోయినా ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లౌకిక దేశ లక్షణాలు పెన్ను పేపర్ తీసుకోండి. అధికార మతం లేని దేశం. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని మతాలను సమానం గౌరవించే దేశం, మత ప్రమేయం లేని దేశం, మత సంబంధ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరించే దేశం, హేతువాదిని సైతం గౌరవించే దేశం, మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయని దేశము. చేసినారు అంటే అదే అమెరికాలో ఉన్న లౌకిక దేశం. సార్ ఇది యాక్చువల్గా లౌకిక స్ఫూర్తి, లౌకిక లక్షణమే, కానీ అమెరికాలో అయితే పూర్తిగా వేరు చేసింటారు, మన ఇండియాలో వేరు చేయలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెన్ను పేపర్ తీసుకోండి. పెన్ను పేపర్ తీసుకొని గుర్తుపెట్టుకోండి, మన ఇండియా ఒక సెక్యులర్ స్టేటు. మన ఇండియాతో పాటు అమెరికా కూడా సెక్యులర్ స్టేటే. సార్ థియోక్రటిక్ స్టేట్స్ అంటే మతాలు ఉంటాయి. ఎథిస్టిక్ స్టేట్స్లో మత రహితము, అసలు మతమే ఉండదు, వాళ్ళ దేశంలో మతాలే ఉండవు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశాలు. ఇది లౌకిక. లౌకిక అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఇందిరాగాంధీ గారు చేర్చారు. సార్ రేపు ఎగ్జామ్ హాల్ అడుగుతాడు, లౌకిక అనే పదం భారత రాజ్యాంగంలో లేదు. లౌకిక స్ఫూర్తి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేదా? ఉంది. లౌకిక స్ఫూర్తి ఉంది సార్, కానీ లౌకిక అనే పదం లేదు 1976లో. ఎందుకంటే లౌకిక స్ఫూర్తి ఎట్లా ఉందని చెప్పి ఇరికించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. బేసిక్ నాలెడ్జ్ అంటాం. ఇదంతా కూడా అర్థమైతేనే నెక్స్ట్ పదాలు అర్థమవుతాయి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనం సర్వసత్తా గురించి మాట్లాడినాం, సామ్యవాదం గురించి మాట్లాడినాం, లౌకిక గురించి మాట్లాడినాం. దాని తర్వాత ప్రజాస్వామ్య, తర్వాత గణతంత్ర. ఇవి ప్రభుత్వం యొక్క స్వరూపం. ఈ 5 అంశాలు బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ప్రతి దానికి బిట్ అడుగుతాడు. ఎలాగ అడుగుతాడో మనం ఇక్కడే సంసిద్ధమైతే రేపు ప్రశ్నాపత్రం స్టేట్మెంట్ రూపంలో ఏ రూపంలో ఇచ్చినా మనం రాసే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మతరహిత దేశం మాత్రం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.